గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్ లో మనము వేదిక్ సివిలైజేషన్ కు సంబంధించి ఈ వేదిక్ లిటరేచర్ లో ఏమేమి డిస్కస్ చేసామంటే బ్రాహ్మణాసు, అరణ్యకాసు, ఉపనిషత్స్ అనేవి డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్ లో వచ్చేసి తర్వాత మనకు వేదిక్ లిటరేచర్ లో ఉన్న వేద సాహిత్యంలో ఉన్న మనకు వేదాంగాసు, ఉపవేదాసు, తర్వాత మనకు ఆశ్రమాస్ అని ఉంటాయండి. ఆశ్రమాసు, మ్యారేజెస్, ఇతిహాసాసు, దాని తర్వాత పురాణాస్ డిస్కస్ చేస్తే మనకి వేదిక్ లిటరేచర్ అనేది అయిపోతుంది. అందులో మనకు ఇప్పుడు చూడండి ఉపవేదాసు, వీటి తర్వాత మనకు వేదాంగాస్. ఓకేనా? వేదాంగాస్ తర్వాత మనకు మ్యారేజెస్ అని ఉంటాయండి. మ్యారేజెస్, వీటి తర్వాత మనకు నెక్స్ట్ మనకు ఈ ఆశ్రమాస్ అని ఉంటాయండి. ఓకేనా? ఆశ్రమాస్ అని ఉంటాయి. ఆశ్రమాస్ తర్వాత మనకు పురాణాస్ అని ఉంటాయండి. పురాణాలు అని చెప్తాం కదా, ఆ పురాణాసు తర్వాత మనకు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇతిహాసాస్ అని ఉంటాయండి. ఓకేనా? ఈ ఇతిహాసాస్ అని ఉంటాయి. ఆ ఇతిహాసాస్ డిస్కస్ చేస్తే మనకు ఈ వేదిక్ సివిలైజేషన్ లేకపోతే మనకి వేదిక్ లిటరేచర్ కు సంబంధించిన కాన్సెప్ట్ అనేది అయిపోతుంది. చూడండి, ఉపవేదాలు అంటే ఉపవేదాలు అని చెప్పుకుంటాం, వేదాంగాలు అని చెప్పుకుంటాం, వివాహాలు అని చెప్పుకుంటాం, ఆశ్రమాలు అని చెప్పుకుంటాం, పురాణాలు అని చెప్పుకుంటాం, ఇతిహాసాలు అని చెప్పుకుంటాం. ఓకేనా అండి? ముఖ్యంగా మనకి ఇక్కడ ఉపవేదాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉపవేదాన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే ప్రతి వేదానికి ఒక ఉపవేద ఉంటుందండి. ఓకేనా? మనకు ఏమవుతుందంటే ప్రతి వేదాకు ఒక ఉపవేద అనేది ఉంటుందండి. అవునా? దాంట్లో మనకు ఫస్ట్ చూసుకున్నట్టయితే ఋగ్వేదానికి సంబంధించి ఉపవేద మనం ఏమని చెప్పుకుంటామంటే ఋగ్వేదానికి సంబంధించి ఉపవేద మనం ఏమని చెప్పుకుంటామంటే ఆయుర్వేద అని చెప్పుకుంటామండి. ఓకేనా? ఋగ్వేదానికి సంబంధించి ఉపవేద ఏ వేదాలు ఉంటారంటే ఆయుర్వేదాలు ఉంటాయి. తర్వాత మనకు ఈ యజుర్వేద అని ఉంటుందండి. తర్వాత యజుర్వేదకు సంబంధించి ఉపవేద ఏముంటది అంటే మనకు ధనుర్వేద అని ఉంటుందండి. ఓకేనా? ధనుర్వేద అనేది మనకు యజుర్వేదకు సంబంధించిన ఉపవేద. వీటి తర్వాత మనకు సామవేద అనేది ఉంటుందండి. ఓకేనా? సామవేద అనేది ఉంటది. ఈ సామవేద దేనికి మనకు ఉపవేద అని చెప్పి సామవేదకు సంబంధించిన ఉపవేద ఏముంటది అంటే గాంధర్వ వేద అని ఉంటుందండి. తర్వాత మనకు లాస్ట్ అండ్ ఫైనల్ గా అధర్వ వేద, అధర్వణ వేద అని ఉంటది కదా. ఈ అధర్వణ వేదకి సంబంధించి మనము లాస్ట్ అండ్ ఫైనల్ గా దీనికి సంబంధించి ఉపవేద ఏ ఉపవేద ఉంటది అంటే మనకు శిల్పవేద అని ఉంటదండి. శిల్పవేద అని ఉంటది. ఓకేనా? సో ఋగ్వేదాకి సంబంధించి ఉపవేద మనకు ఆయుర్వేద అని చెప్పేసుకుంటాం. యజుర్వేదాకి సంబంధించి ఉపవేద ధనుర్వేద అని చెప్పేసుకుంటాం. తర్వాత మనకు సామవేదాకి సంబంధించి గాంధర్వ వేద అని చెప్పేసుకుంటాం. ఈ అధర్వణ వేదాకి సంబంధించి ఉపవేద వచ్చేసి శిల్పవేద అని చెప్పేసుకుంటామండి. ఓకేనా? మరి ఆయుర్వేద అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటే మనకు మెడిసిన్ అంటే. ఓకేనా? మెడిసిన్ కి సంబంధించింది వైద్యం అని చెప్పుకుంటాం కదా, దానికి సంబంధించిందే ఆయుర్వేద అని చెప్పేసుకుంటాం. తర్వాత మనకు ధనుర్వేద అంటే మనకు డీల్స్ విత్ వార్ఫేర్ అండి. యుద్ధ కళలకు సంబంధించి చెప్పేదాన్ని మనము ధనుర్వేద అని చెప్పేసుకుంటాం. గాంధర్వ వేద అంటే మనకు మ్యూజిక్ అని చెప్పేసుకుంటాం అండి. సామవేద మనకు ఇనిషియల్ గా ఈ డీల్స్ విత్ మ్యూజిక్ అని చెప్పేసుకున్నాం కదా. దీనికి సంబంధించి ఉపవేద కూడా మనకి ఏమని చెప్తుంది అంటే మనకు ఈ మ్యూజిక్ కి సంబంధించింది, మ్యూజిక్ రిలేటెడ్ అని చెప్పేసుకుంటాం. తర్వాత అధర్వణ వేదానికి సంబంధించి ఉపవేద ఏముంటది మనకు అంటే ఇక్కడ శిల్పవేద అని చెప్పేసుకున్నాం కదా. ఈ శిల్పవేద మరి దేనికి సంబంధించింది అంటే ఈ డీల్స్ విత్ ఆర్కిటెక్చర్ అండి. ఓకేనా? శిల్పకళలు అని చెప్పుకుంటాం కదా, దానికి సంబంధించిందే మనకు ఈ శిల్పవేద అని చెప్పేసుకుంటాం. తర్వాత ఇంకా మనకు నెక్స్ట్ వేదాంగాస్ అండి. ఓకేనా? వేదాంగాస్ అంటే ఏం లేదండి, ఈ డీల్స్ విత్ ది స్టడీ ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వేదాస్ అండి. అంటే మనం ఏమని చెప్పుకుంటామంటే వేదాలను అర్థం చేసుకోవడానికి వేదాంగాలు ఖచ్చితంగా చదవాలండి. ఓకేనా? మరి వేదాంగాస్ అంటే ఏంటివి అంటే మనకు ముఖ్యంగా ఈ వేదాంగాస్ వచ్చేసి ఎన్ని ఉంటాయి సార్ అంటే మనకు 6 ఉంటాయండి. ఓకేనా? అందులో మనకు ఫస్ట్ వచ్చేసి ఏమని చెప్పుకుంటామంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కల్ప అని చెప్పేసుకుంటామండి. ఓకేనా? కల్ప అని చెప్పేసుకుంటాం. సెకండ్ వచ్చేసి శిక్ష అని చెప్పేసుకుంటామండి. సెకండ్ వచ్చేసి శిక్ష అని చెప్పేసుకుంటాం. థర్డ్ వచ్చేసి
చాందాస్ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా, థర్డ్ వన్ వచ్చేసి చాందాస్ అని చెప్పేసుకుంటాం. ఫోర్త్ వన్ వచ్చేసి మనము నిరుక్త అని చెప్పేసుకుంటామండి. ఓకేనా, ఫోర్త్ వన్ వచ్చేసి నిరుక్త అని చెప్పేసుకుంటాం. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనం ఏమని చెప్పుకుంటామంటే వ్యాకరణ అని చెప్పేసుకుంటామండి. వ్యాకరణ అని చెప్పేసుకుంటాం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేసి ఆస్ట్రానమీ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా, ఆస్ట్రానమీ అని చెప్పేసుకుంటాం. ఓకేనా, మరి కల్ప అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కల్ప అంటే రిచువల్స్ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా, కల్ప వచ్చేసి మనం ఏమని చెప్పేసుకుంటాం, రిచువల్స్ అని చెప్పేసుకుంటాం. శిక్ష అంటే మనకి ఏమని చెప్పుకుంటాం అంటే ఇట్ డీల్స్ విత్ ప్రొనౌన్సియేషన్ అని చెప్పేసుకుంటామండి. ఇట్ డీల్స్ విత్ ప్రొనౌన్సియేషన్ అని చెప్పేసుకుంటాం. ఛాందస్ అంటే మనము మెట్రిక్స్ లాగా చెప్పేసుకుంటామండి. ఓకేనా, మెట్రిక్స్ కి సంబంధించింది ఛాందస్ అని చెప్పేసుకుంటాం. నిరుక్త అంటే ఎటిమాలజీ అని చెప్పేసుకుంటామండి. నిరుక్త అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నిరుక్త మీన్స్ ఎటిమాలజీ, డీల్స్ విత్ ది ఎటిమాలజీ. నెక్స్ట్ వ్యాకరణ అంటే మనం ఏమని చెప్పేసుకుంటాము అంటే గ్రామర్ అని చెప్పేసుకుంటామండి. అవునా, మనకు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆస్ట్రానమీ అంటే మనకు దీన్ని ఏమని చెప్పుకుంటామంటే ఆ దీన్నే మనం ఏమని చెప్పుకుంటాం అంటే నక్షత్ర శాస్త్రము లేకపోతే ఖగోళ శాస్త్రం అని చెప్పేసుకుంటాం కదా, దాన్నే మనం ఏమని చెప్పుకుంటాం అంటే ఆస్ట్రానమీ అని చెప్పేసుకుంటాం. ఇక్కడ ఈ కల్ప, శిక్ష, తర్వాత మనకు నిరుక్త, ఛందస్, వ్యాకరణ, ఆస్ట్రానమీ అనేటివి ఇవి చదివితే మనకు ఏమవుతుందండి అంటే ఇవన్నీ కూడా మనకు వేదాలు అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయండి. ఓకేనా, మనకు ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పాను వేదాంగాస్ అనేవి దేనికి సంబంధించినవి అంటే వేదాలను అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడే వాటినే మనం వేదాంగాస్ అని చెప్పేసుకుంటాం. అవి ముఖ్యంగా 6 ఉంటాయని చెప్పినాం. ఓకేనా, రిచువల్స్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం అంటే ఆచారాలు అని చెప్పుకుంటామండి. తర్వాత మనకు ప్రొనౌన్సియేషన్ అంటే ఇది ఉచ్చారణకు సంబంధించిందండి. ఓకేనా, వేదాల్లో ఉన్న మంత్రాలైనా సరే ఎట్లా ఉచ్చరించాలి, ఎట్లా పలకాలి, దానికి సంబంధించి ఏంటి అనేది దాని గురించి చెప్పేదాన్ని శిక్ష అని చెప్పుకుంటామండి. మెట్రిక్స్ అంటే మనం కాలమానాలకు సంబంధించిన దాన్ని మెట్రిక్స్ అని చెప్పేసుకుంటాం. నిరుక్త అంటే ఏం లేదండి ఎటిమాలజీ. ఎటిమాలజీ అంటే ఎటిమాలజీ ఇస్ ఏ సైన్స్ విచ్ డీల్స్ విత్ ది ఆరిజిన్ ఆఫ్ వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్. ఓకేనా, ఏదైనా సరే ఒక పదానికి సంబంధించి దాని అర్థాన్ని ఆ పదం ఎలా పుట్టింది అని చెప్పేదాన్ని మనం ఎటిమాలజీ అని చెప్పుకుంటాం. వ్యాకరణ అంటే యాజ్ యూజువల్ గా మీకు తెలిసే అండి గ్రామర్. ఓకేనా, తర్వాత మనకు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆస్ట్రానమీ అంటే మనకు ఖగోళ శాస్త్రం, నక్షత్ర శాస్త్రం అని చెప్పేసుకుంటాం కదా, అదండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకు వేదాంగాస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్ గా మ్యారేజెస్ అని ఉంటాయండి. ఓకేనా, వీటినే మనము ఏమని చెప్పుకుంటామంటే వివాహాలు అని చెప్పేసుకుంటాం. ఓకేనా, వేదకాలంలో ఉన్న వివాహాలు ఎన్ని రకాలు, మరి దేనికి సంబంధించింది అనేది చెప్పేసుకోవాలండి. ఓకేనా, ఇందులో మనకు ఫస్ట్ సంబంధించి మనకు వేదిక్ సొసైటీలో ఎన్ని రకాల మ్యారేజెస్, ఎన్ని రకాల వివాహాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా మనము 8 అని చెప్పేసుకుంటామండి. అందులో మనకు ఫస్ట్ ఇక్కడ రాస్తాను చూడండి, 8 మ్యారేజెస్, 8 రకాల వివాహాలు ఉంటాయని చెప్పేసుకుంటామండి. అందులో మనకు ఫస్ట్ మ్యారేజ్ వచ్చేసి ఏమని చెప్పుకుంటామంటే బ్రహ్మ అని చెప్పుకుంటామండి. బ్రహ్మ మ్యారేజ్ అని చెప్పుకుంటామండి, బ్రహ్మ వివాహం అని చెప్పేసుకుంటాం. తర్వాత సెకండ్ వచ్చేసి మనం ఏమని చెప్పుకుంటామంటే దైవ టైప్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పేసుకుంటామండి, దైవ మ్యారేజ్ అని చెప్పేసుకుంటాం. థర్డ్ వచ్చేసి మనకు ప్రజాపాత్య మ్యారేజ్ అని చెప్పుకుంటామండి. ఓకేనా, ప్రజాపాత్య మ్యారేజ్ అని చెప్పేసుకుంటాం. ఇక మనకు ఫోర్త్ వచ్చేసి ఏముంటదంటే అర్స అనే ఒక రకమైన మ్యారేజ్ అనేది ఉంటుందండి. తర్వాత మనకు ఫిఫ్త్ వచ్చేసి అసుర అనే ఒక మ్యారేజ్ ఉంటుందండి, అసుర వివాహం అంటాం. తర్వాత మనకు సిక్స్త్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్పుకుంటాం అంటే గాంధర్వ వివాహం అని చెప్పేసుకుంటామండి, గాంధర్వ వివాహం అని చెప్పుకుంటాం. తర్వాత మనకు సెవెంత్ వచ్చేసి పైశాచిక వివాహం అని చెప్పుకుంటామండి. ఓకేనా, పైశాచిక వివాహం అని చెప్పేసుకుంటాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా రాక్షస వివాహం అని ఉంటుందండి. ఓకేనా, ఇవి వచ్చేసి మనకు 8 రకాల వివాహాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇందులో మనకు ఫస్ట్ వచ్చేసి బ్రహ్మ వివాహం అని ఉంటుందండి, బ్రహ్మ టైప్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పుకుంటాం. అందులో మనము ఏంటి అంటే ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మ అంటే ఏమంటామంటే ఒకే తరగతిలో జరిగే వివాహాలను బ్రహ్మ వివాహం అని చెప్పుకుంటామండి. ఓకేనా, అటు సైడ్ ఇటు సైడ్ ఇద్దరు కుటుంబాలు కలయికతోని కుటుంబాల మనకు ఏమంటారు వాళ్ళ ఇష్టంతో జరిగే వివాహాలనే బ్రహ్మ వివాహం అని చెప్పుకుంటామండి. దైవ వివాహం అంటే మనకు ఎవరైతే పెళ్లి చేసిన పూజారి ఉంటాడో ఆ పూజారికి పెళ్లి చేయించిన వ్యక్తి అతని కూతురు నుంచి పెళ్లి చేసేదాన్ని దైవ వివాహం అని చెప్పుకుంటామండి. ఓకేనా, తర్వాత మనకు ఈ ప్రజాపాత్య వివాహం అంటే దీంట్లో మనం ఏమని చెప్పుకుంటాం అంటే నో డౌరీ మ్యారేజ్ అని చెప్పుకుంటామండి.
ఓకేనా. అంటే మనం వరకట్నం లేకుండా పెళ్లి చేసుకునే దాన్ని ప్రజాపత్య వివాహం అని చెప్పుకుంటామండి. అర్స వివాహం అంటే మనకు ఒక వ్యక్తికి పెళ్లి చేసేటప్పుడు గోవు ఏదైతే ఉందో ఆ గోవును కట్నంలాగా ఇచ్చి చేసే వివాహాన్ని మనము అర్స వివాహం అని చెప్పేసుకుంటాం. ఓకేనా. తర్వాత మనము అసుర వివాహం అండి. అసుర వివాహం అంటే మనం ఏమని చెప్పుకుంటాం అంటే కన్యాశుల్కం అని చెప్పేసుకుంటాం. ఓకేనా. కన్యాశుల్కం అంటే మీకు తెలిసే మామూలుగా ఎవరైనా సరే ఒక వృద్ధునికి వయసులో ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేదాన్ని మనం కన్యాశుల్కం అంటాం. దానికి సంబంధించి ఆ వృద్ధుడు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత కట్నం రూపంలో ఇస్తారు. దీన్నే మనము ఎదురు కట్నం ఇచ్చే సాంప్రదాయం అని చెప్పేసుకుంటాం. ఓకేనా. గాంధర్వ వివాహం అంటే దీన్నే మనము ప్రేమ పెళ్లి అని చెప్పేసుకుంటాం అండి. ప్రజెంట్ లవ్ మ్యారేజెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, దాన్ని ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ఇష్టంతో చేసుకునే దాన్ని గాంధర్వ వివాహం అని చెప్పేసుకుంటాం. ఇక మనకు పైశాచిక వివాహం అండి. ఓకేనా. పైశాచిక వివాహం అంటే ఒక అమ్మాయి వచ్చేసి మనకు అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు వేసుకునేదాన్ని పైశాచిక వివాహం అని చెప్పేసుకుంటాం అండి. ఓకేనా. తను నిద్రలో ఉండొచ్చు, లేకపోతే మెంటల్లీ డిసేబుల్డ్ అయి ఉండొచ్చు. అలాంటి వ్యక్తులను పెళ్లి చేసుకుంటే దాన్ని మనం ఏమని చెప్పుకుంటాం అంటే పైశాచిక వివాహం అని చెప్పేసుకుంటాం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకు ఎంత టైప్ ఆఫ్ మ్యారేజెస్ చేసి రాక్షస వివాహం అని ఉంటుందండి. ఓకేనా. ఆ రాక్షస వివాహం వచ్చేసి దాన్ని మనం ఏమని చెప్పుకుంటాం అంటే ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఎత్తుకపోయి పెళ్లి చేసుకునే దాన్ని రాక్షస వివాహం అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. సో దీంతో మనకు ఈ మ్యారేజెస్ కి సంబంధించి కాన్సెప్ట్ అనేది అయిపోతుందండి. తర్వాత మనము ఆశ్రమాస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఓకేనా. ఆశ్రమాస్ అంటే మనం ఏమని చెప్పుకుంటాం అంటే ద స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఫ్రమ్ క్రెడిల్ టు గ్రేవ్ అండి. ఓకేనా. ఒక మనిషి తను పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే చనిపోయే వరకు తన జీవితంలో జరిగే కొన్ని స్టేజెస్ ని మనము ఆశ్రమాస్ అని చెప్పుకుంటామండి. మరి ఈ ఆశ్రమాల గురించి మనకి ఏమన్నా మనకు లిటరరీ సోర్సెస్ ఉన్నాయా సార్ అంటే మనకి ఈ ఆశ్రమాల గురించి వివరించే రెండు గ్రంథాలు ఉంటాయండి. ఓకేనా. దాంట్లో మనకు ఫస్ట్ వచ్చేసి ఋగ్వేద అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. ఋగ్వేద ఏదైతుందో ఆ ఋగ్వేద మనకు ఈ ఆశ్రమాల గురించి చెప్పేస్తారు. అందులో మనకు ఋగ్వేదాలోని మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, పురుష సూక్త థీరీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. ఆ పురుష సూక్త థీరీలో మనకు ఆశ్రమాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది. తర్వాత మనకు ఈ ఉపనిషత్తులో జబాలా ఉపనిషత్తు అని ఒకటి ఉంటుందండి. ఓకేనా. జబాలా ఉపనిషత్తు కూడా మనకు ఈ ఆశ్రమాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఓకేనా. ముఖ్యంగా ఇక్కడ ఈ ఆశ్రమాలకు సంబంధించి మనం ఏమని చెప్పుకుంటామంటే దీంట్లో మనకు ఆశ్రమాలు ఎన్ని రకాలు ఉంటాయి అంటే 4 రకాలు ఉంటాయి అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. ఈ 4 రకాలు ఏంటివి అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ ఆశ్రమం వచ్చేసి మనము బ్రహ్మచార్య అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. బ్రహ్మచార్య అని చెప్పేసుకుంటాం. సెకండ్ వచ్చేసి మనకు గృహస్థ అని చెప్పేసుకుంటామండి. గృహస్థ అని చెప్పేసుకుంటాం. థర్డ్ వచ్చేసి వనప్రాస్థ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. వనప్రస్థ వచ్చేసి థర్డ్ టైప్ ఆఫ్ ఆశ్రమ అని చెప్పేసుకుంటాం. ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏదైతే ఉందో దాన్ని మనము సన్యాస అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. ఈ సన్యాస అని చెప్పేసుకుంటాం. మనకు ఆశ్రమాస్ వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి. అందులో బ్రహ్మచార్య, గృహస్థ, వనప్రస్థ, సన్యాస అనేవి 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. మరి ఈ బ్రహ్మచార్య అనేది ఏ వయసు నుంచి ఏ వయసుకు సంబంధించింది అంటే మనకు మనిషి పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేసేస్తే 25 సంవత్సరాల వరకు ఉండే స్టేజ్ నే మనం ఏమని చెప్పుకుంటాం అంటే బ్రహ్మచార్య అని చెప్పేసుకుంటాం. తర్వాత ఈ గృహస్థ ఏదైతే ఉందో ఇది 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండే స్టేజ్ నే మనము గృహస్థ అని చెప్పేసుకుంటాం. వనప్రాస్థ అంటే మనకు 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉండేదాన్ని వనప్రాస్థ అని చెప్పేసుకుంటాం. ఇక సన్యాస లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేసి మనకు 75 ఇయర్స్ నుంచి మనకు 100 ఇయర్స్ లోపు మధ్యలో ఉండే స్టేజ్ నే మనము సన్యాస అని చెప్పేసుకుంటాం. సార్ మరి బ్రహ్మచార్య, గృహస్థ, సన్యాస, వనప్రస్థ అంటే అర్థం ఏంటి సార్ అంటే బ్రహ్మచార్య ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని చెప్పుకుంటాం అంటే లర్నింగ్ స్టేజ్ అని చెప్పుకుంటాం. ఓకేనా. వాడు చదువుకోవడం కానీ వాడు ఆశ్రమాల్లో ఉండడం కానీ నేర్చుకోవడం కానీ ఇలాంటివి చేసేదాన్ని మనము బ్రహ్మచార్య అని చెప్పేసుకుంటాం. గృహస్థ అంటే మనకు 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఒక మనిషి ఏం చేస్తాడంటే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని ఆ బాధ్యతను అవి స్వీకరించే స్టేజ్ నే మనం ఏమని చెప్పుకుంటాం అంటే గృహస్థ అని చెప్పుకుంటాం. వనప్రస్థ అంటే దీన్ని ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. తన జీవితంలోని తీర్థయాత్రలు అక్కడిక్కడ తిరిగి మనకు దేవునికి సంబంధించి ఉండేదాన్ని మనం ఏమని చెప్పుకుంటాం అంటే వనప్రస్థ అని చెప్పుకుంటాం. సన్యాస అంటే ఈ బరువు బాధ్యతలు వారికి సంబంధించి అన్ని వదిలేసి మనకు మునిలాగా అయిపోతారు తెలిసే కదా, ఆ సెయింట్ లాగా సెయింట్ లైఫ్ అని చెప్పుకోవాలండి. ఓకేనా. ఈ సన్యాసాన్ని వచ్చేసి మనం ఏమని చెప్పుకుంటాం అంటే సెయింట్ స్టేజ్ లేకపోతే సెయింట్ లైఫ్ అని చెప్పేసుకుంటామండి. దాన్ని మనము
మనకు సన్యాస అని చెప్పేసుకుంటాం. సో మనకు నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి ఈ పురాణాసు ఇతిహాసాసు మరి మన వేదిక్ సివిలైజేషన్ కు సంబంధించి డిఫరెంట్ కండిషన్స్, అందులో మనకు సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్ ఇవి డిస్కస్ చేస్తే మనకు ఈ వేదిక్ ఏజ్ అనే కాన్సెప్ట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.